ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఒక వెలుగు రేఖ. ఈ పుణ్యక్షేత్రంలో కేవలం పూజలు ప్రసాదాలు మాత్రమే కాదు, అనాదిగా వస్తున్న మన సనాతన ధర్మం వేద సంస్కృతి కూడా నిత్యం జీవంతో ఉంది. ఇక్కడ మొబైల్ ఫోన్స్ అటువంటి అని ఎలా ఉంటాయా? మొబైల్ ఫోన్స్ అలవాటు లేవు. దేవస్థానం వాళ్ళు గురువుగారు వాళ్ళందరూ మనం కన్నబిడ్డలా చూసుకుంటాం. పొద్దున్నే 4:30 ఆ టైంకి లేచి నిత్యకృత్యంలో నెరవేర్చుకుని తర్వాత పూజది అమ్మవారికి పూజది చేసుకున్న తర్వాత పాత పాఠాల ఆవర్తది చెబుతూ ఉన్నాము. వీళ్ళకి వాచ్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు అనగా నేటి కాలంలో ఫోన్లు కానీ ఇట్లాంటివి ఏవి కూడా వాడరు. వేదాల్లోనే ఏమి మీకు ఆవలింపు చేస్తున్నారు, ఏమి నేర్చుకున్నారు? మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కార్యక్రమాలు అవన్నీ చెప్తూ ఉంటారు. ఎలా చెయ్యాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ ఎలా స్వరాలతోటి మొత్తం అన్నిటితో చెప్తూ ఉంటారు. సుమారు 50 మందికి పైగా విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న వారి వివిధ దేవస్థానముల్లో అర్చకులుగా విద్యార్థులు బయటికి వెళ్ళిన వాళ్ళు స్థిరపడ్డారు. ఈ పాఠశాలలో ఈ ప్రకృతి అంతా మనకి నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా ఉన్న ప్రాంతం. ఇది నేర్చుకోవడం చాలా బాగుంటుంది. విద్యార్థులకి 6 సంవత్సరాల కోర్సు కృష్ణ యజుర్వేద స్మార్తము ఆపస్తంభ గృహ్య సూత్రం విద్యార్థులకి బోధించుట ఇక్కడ జరుగుతూ ఉన్నది. నెలకు ఒక్కసారి మాత్రమే, అది కూడా కాసేపటి మాత్రమే తల్లిదండ్రులు వచ్చి వెళ్తుంటారు. సనాతన ధర్మం వైపు అడుగులు వేసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఏ మంత్ర ఆయుష్య సూక్త పారాయణం, హవనం చేస్తే గనక తిప్పతీగతో చేయడం, ఇలా మంత్రాలను అనుసంధానం చేస్తూ చెయ్యాలని చెప్పి 3 పూట్ల కూడా పలహారం గ్రహించి సంధ్యావందనం నిత్య నైమిత్తికాలకి కూడా చేస్తూ నిరంతరం కూడా వేద పఠనం అది కూడా చేస్తుంటారు. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఆధ్యాత్మిక ప్రపంచంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఒక వెలుగు రేఖ. ఇక్కడ స్వామివారి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తుంటారు. కానీ ఈ పుణ్యక్షేత్రంలో కేవలం పూజలు ప్రసాదాలు మాత్రమే కాదు, అనాదిగా వస్తున్న మన సనాతన ధర్మం వేద సంస్కృతి కూడా నిత్యం జీవంతో ఉంది. అదే అన్నవరం వేదం పాఠశాల. ఇక్కడి దేవస్థానం ప్రాంగణంలో దేశం నలుమూల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు వేదాలు అభ్యసిస్తున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది నుంచి మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ఈ బాల బ్రహ్మచారులు ఆధునిక ప్రపంచాన్ని పక్కన పెట్టి వేద మంత్రాలను గురువుల దగ్గర నేర్చుకుంటున్నారు. ఓం గణానాన్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిः సేదసాదనం సత్యం వ్రతం సత్యవరంతు సత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యా సత్యస్య సత్యం అర్ధసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపద్యే. ఓం శ్రీ సత్యదేవాయ నమః. నా పేరు అయ్యగారి సత్యవైష్ణవ ఆదిత్య శర్మ. నేను 5వ సంవత్సరం విద్యార్థిగా చదువుతున్నాను. ఇక్కడ వసతులు అన్నీ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ప్రకృతికి దగ్గర చాలా ఆనందంగా అన్నీ బాగున్నాయి. చాలా అద్భుతంగా గురువు గారు కూడా చదువు బాగా చెప్తున్నారు. ఇప్పుడు కుటుంబాన్ని వదిలేసి సనాతన ధర్మం కోసం మీరు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు కదా, ఇక్కడ మొబైల్ ఫోన్స్ అటువంటి అని ఎలా ఉంటాయా? మొబైల్ ఫోన్స్ అలవాటు లేవు. కానీ మీకు కుటుంబంతో ఉన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ పరిస్థితి? ఉంటుందండి. దేవస్థానం వాళ్ళు గురువు గారు వాళ్ళందరూ మనం కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. భోజన వసతులు అవి అన్నీ చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఏమేం చేస్తారు పొద్దున్న లేసి మీరు? ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదయం సూర్యోదయం ముందే లేస్తాం. మాకు నిత్య నైమిత్తిక అనుష్ఠానాలు అన్నీ ఉంటాయి. అవన్నీ నెరవేర్చుకుని పాత పాఠాలు ఆవృతం చెప్పుకుంటాను. ఆవృతం చెప్పిన తర్వాత పాలు అల్పాహారం చేస్తాను. అల్పాహారం చేసిన తర్వాత మళ్ళీ మేము కూర్చొని గురుగారి చేత పాఠం చెప్పించుకున్నాం. మళ్ళీ పాఠం చెప్పించుకుని అప్పచెప్తాను. అప్పచెప్పిన వల్ల మళ్ళీ మేము ఆవృతం చెప్పుకుంటాను. అయిన తర్వాత అలా మధ్యాహ్నం 12 అవుతుందండి. మధ్యాహ్నం 12కి మాధ్యాహ్నంగా సంధ్యావనం చేస్తాం. సంధ్యావనం అయిన తర్వాత మేము భోజనానికి వెళ్తాం. ఆ భోజనం అయిన తర్వాత ఒక విశ్రాంతి తీసుకుంటాం.
విశ్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఆ టైం క్లాస్ కూర్చుంటాను. కూర్చుని మళ్ళీ ఆవర్తన చెప్తాం, మళ్ళీ గురుగారు పాఠం చెప్తారు, మేము ఆ పాఠం వినిపిస్తాం. వినిపించిన తర్వాత మళ్ళీ అలా సాయంత్రం ఆవర్తన చెప్తూ ఉంటాను. అలా సాయంత్రం 5 వరకు, 5 నుంచి 1 గంట క్రీడ చేస్తున్నా అంటే ఆడుకుంటాం. ఆడుకున్న తర్వాత నుంచి మళ్ళీ సాయం వేళ సంధ్యావనం చేసుకుంటాను. అదైన తర్వాత మళ్ళీ ఆవర్తన చెప్పుకుని భోజనానికి వెళ్తాను. భోజనం అంటే మళ్ళీ ఒక కాసేపు ఆవర్తన చెప్పుకుని 9-9:30 మళ్ళీ నిద్రలోకి వెళ్తామండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను రాజమండ్రి నుంచి వస్తానండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. నా పేరు కొంపెల జ్ఞాన కార్తిక్ శర్మ. నాది కోనసీమ జిల్లా చింతలపల్లి గ్రామం. నా పూర్వజన్మ సుకృతం వలన ఈ పాఠశాలలో చేరాను. పొద్దున్నే 4:30 ఆ టైంకి లేచి నిత్యకృత్యములు నెరవేర్చుకుని తర్వాత అమ్మవారికి పూజది చేసుకున్న తర్వాత పాత పాఠాల ఆవర్తది చెబుతూ ఉన్నాము. తర్వాత పాలకి టిఫిన్కి వెళ్తాం. పాలకి టిఫిన్కి వెళ్ళాక మరలా 9-9:30 కల్లా క్లాసుకి కూర్చుని మళ్ళా గురుగారు పాఠం అది మాకు చెప్తారు. మళ్ళా మేము ఆయనకి వినిపిస్తాం అనమాట. అంటే వేదాల్లో ఏం చెప్తున్నారు? ప్రధానంగా మీకు వేదాల్లోనే ఏమి మీకు ఆవలింపు చేస్తున్నారు, ఏమి నేర్చుకున్నారు? అంటే ఇది కృష్ణ యజుర్వేద స్మార్తం బోధిస్తూ ఉంటారు గురువుగారు. మేము మేము నేర్చుకుంటాము. అది బోధిస్తూ అది మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కార్యక్రమాలు అవన్నీ చెప్తూ ఉంటారు. ఎలా చెయ్యాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ ఎలా స్వరాలతోటి మొత్తం అన్నిటితో చెప్తూ ఉంటారు గురువుగారు. మీరు ఇది వేదం నేర్చుకున్న తర్వాత పురోహితుడిగా అయినప్పుడు ఆ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక ఆలోచన ఉందా? అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలని అందరూ ఇది లోకహితార్థమే కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాము. సనాతన ధర్మం గురించి అలా పోరాడుతూ ఉంటాం. అందరు కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాము లోకహితార్థం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. నా పేరు తులసి శ్రీరామ్ శర్మ. నేను కాకినాడ జిల్లా కాకినాడ ప్రాంతీయుడిని. నేను సత్యదేవుడి అనుగ్రహం వల్ల పూర్వజన్మ సుకృతం వల్ల ఈ పాఠశాలలో వచ్చి చేరున్నాను. నేను 5వ సంవత్సరం విద్యార్థిని. మొత్తం 6 సంవత్సరాల కోర్సు ఇది. నేను 5వ సంవత్సరం విద్యార్థిగా ఇన్నాళ్ళు నేర్చుకున్నాను. ఈ పాఠశాలలో నేను నేర్చుకున్నది చాలా ఆనందంగా నేర్చుకున్నాను. ఈ ప్రకృతి అంతా మనకి నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఇది. నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. గురువు గారు కూడా చాలా అద్భుతంగా చెప్తారు మనకి ఈ పాఠశాలలో ఎంతైనా అదృష్టం ఉండాలి దొరకాలన్నా. ఎందుకంటే చాలా కష్టపడి ఇక్కడ చదువుకుంటారు. తల్లిదండ్రులని అనాధ్యాయాలకి మాత్రమే, అంటే నెలకు ఒక్కోసారి మాత్రమే, అది కూడా కాసేపటి మాత్రమే తల్లిదండ్రులు వచ్చి వెళ్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ అందరూ వచ్చారు. చాలా దూరాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చిన్నారులు భౌతిక ప్రపంచపు చదువులకు దూరంగా దేవాలయంలోని దైవత్వానికి దగ్గరగా పెరిగి పెద్దవారవుతున్నారు. 5 ఏళ్ల పాటు సాగే ఈ పవిత్ర యజ్ఞంలో వేద మంత్రాల పఠనం, ఆగమ శాస్త్రాల అధ్యయనం, పూజా విధానాల అభ్యసనం ఇవన్నీ గురుకుల సాంప్రదాయాలతో కొనసాగుతాయి. విజ్ఞానంతో పాటు వినయాన్ని, భక్తితో పాటు సేవాభావాన్ని నేర్చుకునే ఈ చిన్నారులు సంధ్యావందనం, మంత్రపఠనం, గురువుల శిక్షణ ఇలా ఒకప్పటి మన గురుకుల సాంప్రదాయం ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది. వీరి కృషి త్యాగం చూస్తే నిజంగా మనసు పులకిస్తుంది. మన సంస్కృతిని, వేద జ్ఞానాన్ని బతికించడానికి ఎంతమంది నిశ్శబ్దంగా కృషి చేస్తున్నారో అర్థమవుతుంది. రాజనందేవం వందే హంగామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. త్రివిక్రమాయ దేవాయ వాసుదేవాయ విష్ణవే సర్వవ్రత ఫలాధ్యక్ష వ్రతోక్త ఫలదో భవ. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది హరే హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక ఆద్యాది మహాలక్ష్మీ సమేత రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి హరిహర క్షేత్రము. అందున సత్యగిరి యందు శ్రీ సత్యదేవ స్మార్తాగమ పాఠశాల స్వామివారి యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉన్నారు. నేను తిరుమల తిరుపతి దేవస్థానమునందు వేద విజ్ఞాన పీఠంలో సుమారు 10 సంవత్సరాలు కృష్ణ యజుర్వేద స్మార్తం ఆపస్తంభ గృహ్య సూత్రము అధ్యయనం చేసి తరువాత భగవదానుగ్రహంతో పూర్వజన్మ సుకృతం చేత ఇక్కడ అవకాశం లభించింది. సుమారు పుష్కర కాలంగా ఈ శ్రీ సత్యదేవ స్మార్తాగమ పాఠశాలలో ప్రధాన అధ్యాపకుడుగా బాధ్యతలు స్వీకరించి విద్యార్థులందరినీ కూడా విద్యాబోధనది చేయుచూ ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ విద్యార్థులకి 6 సంవత్సరాల కోర్సు
కృష్ణ యజుర్వేద స్మార్తము ఆపస్తంభ గృహ్య సూత్రం విద్యార్థులకి బోధించుట ఇక్కడ జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం ఇక్కడ 45 మంది విద్యార్థులు కృష్ణ యజుర్వేద స్మార్తమ విద్యని అభ్యసిస్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ సుమారు 50 మందికి పైగా విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న వారై వివిధ దేవస్థానముల్లో అర్చకులుగా, చండీ పారాయణదారుడుగా, మహావిద్యా పారాయణదారులుగా బయట జరిగేటటువంటి క్రతువులు అనగా జన్మించిన లగాయత్తు అంటే జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, అంకురార్పణ, చౌలము, వివాహము, గర్భాధానము, పుంసవనము, సీమంతము, వేదవ్రతములు, బయట జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు, ప్రతిష్ఠ మొదలగు శుభకార్యముల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఇత్యాది వ్రతములన్నీ కూడా చేయిస్తూ వివిధ ప్రదేశాల్లో విద్యార్థులు బయటికి వెళ్ళిన వాళ్ళు స్థిరపడ్డారు. కొంతమంది దేవాలయాల్లోని, కొంతమంది బయట పౌరోహితము చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రము 45 మంది విద్యార్థులు ఇక్కడ 5వ సంవత్సరము, 4వ సంవత్సరము, 3వ సంవత్సరము, 2వ సంవత్సరము, మొదటి సంవత్సరం విద్యార్థులుగా ఇక్కడ విద్యాభ్యాసం అయితే చేయుచూ ఉన్నారు. అన్నవరం దేవస్థానం ఆలయ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం దాదాపు అన్నవరం ఆలయానికి వచ్చే చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇక్కడ వేద పాఠశాల ఉందనే విషయం చాలా మంది తెలియదు. ఎందుకంటే ఈ ప్రాంతం కొద్దిగా దూరంగా ఉండడంతో పాటు నిశ్శబ్ద వాతావరణంలో ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య అయితే మాత్రం ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ వందలాది మంది వేద విద్యార్థులు అయితే మాత్రం తమ విద్యను అభ్యసిస్తున్నారు. ఒకసారి ఆ ప్రాంతానికి చేరుకుందాం. వేద పాఠశాలలోని విద్యార్థులు ఏ విధంగా వేదాన్ని అభ్యసిస్తున్నారు, వారి రోజు దినచర్య ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను అక్కడ ఉన్న వేద గురువులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వీళ్ళకి వాచ్ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు అనగా నేటి కాలంలో ఫోన్లు కానీ ఇట్లాంటివి ఏవి కూడా వాడరు. సూర్యోదయం పూర్వం లేస్తారు, సూర్యాస్తమయ సమయంలో, ఉదయ సమయంలో కూడా సంధ్యావందనం చేస్తారు, మధ్యాహ్న సంధ్యావందనం చేస్తారు. 3 పూట్ల కూడా పలహారం గ్రహించి సంధ్యావందనం, నిత్య నైమిత్తికాలు అది కూడా చేస్తూ నిరంతరం కూడా వేద పఠనం అది కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు మధ్యాహ్న సంధ్యావందనం అది కూడా చేస్తూ ఉన్నారు. వీరు చదువు పూర్తి చేసుకున్న పిదప విద్యార్థులు బయటికి వెళ్ళిన వాళ్ళు చక్కటి పండితులై ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ సనాతనం ధర్మం వైపు అడుగులు వేసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఈ ధర్మం యొక్క గొప్పతనం, ఏ మంత్రాన్ని ఉపయోగించి అనుష్ఠిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తే ఏ మంత్ర ఆయుష్య సూక్త పారాయణం, హవనం చేస్తే గనక తిప్పతీగతో చేయడం, ఇలా మంత్రాలను అనుసంధానం చేస్తూ చెయ్యాలని చెప్పి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలిగే మంత్రాలతో చైతన్యం చేయించడం, భక్తి మార్గంలో నడిచేలా ప్రేరేపించడం. ఇప్పుడు చూస్తే శరన్నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. గాయత్రి అవతారం, వేదానికి మూలమే గాయత్రి అమ్మవారు. అలాగా ఇప్పుడు పిల్లలు సంధ్యావందనంలో భాగంగా గాయత్రి మహామంత్ర జపం చేస్తూ ఉంటారు. ఇలాగా పిల్లలు చదువు పూర్తి చేసుకున్న వారు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు దీని యొక్క విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు నిరంతరం కూడా. ప్రకృతి రమణీయాల దృశ్య అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం చెంత ఈ వేద పాఠశాలలో నిశ్శబ్ద వాతావరణంలో విద్యార్థులైతే విద్యను అభ్యసిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఇక్కడి విద్యార్థులు కనీసం బాహ్య ప్రపంచానికి దూరంగా మొబైల్ ఫోన్లు కూడా వాడకుండా అయితే మాత్రం వారు ఆ వేదాన్ని నేర్చుకుంటున్నారు. వీరందరూ వేదాన్ని నేర్చుకున్న అనంతరం వివిధ దేవాలయాల్లో పురోహితులుగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులుగా అయితే మాత్రం బయట ప్రపంచానికి వెళ్తూ ఉంటారు. 6 సంవత్సరాల అనంతరం 6 సంవత్సరాలు వీరికి వేద విద్య నేర్పిన తర్వాత అనంతరం అయితే మాత్రం వీరు ఈ వేద పాఠశాలను విడిచి వేరే వారి వృత్తుల్లోకి ఆలయాల్లోని పురోహితులుగా చేరేందుకైతే వెళ్తూ ఉంటారని ఇక్కడ గురువులు చెబుతున్నారు. ప్రతిరోజు కూడా సంధ్యావందనం మొదలు అనేక క్రతువులను పూర్తి చేస్తూ వారి నిత్యం కూడా ఈ కొండల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య నిశ్శబ్ద వాతావరణంలో అయితే వేదాన్ని నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇదంతా తమ పూర్వజన్మ సుకృతమని ఇక్కడ చదువుకుంటున్న వేద విద్యార్థులు చెబుతున్నారు. కేవలం పూజలు చేయడమే కాకుండా మన సంస్కృతిని భావితరాలకు అందించడంలో అన్నవరం దేవస్థానం పోషిస్తున్న పాత్ర ఎంత గొప్పదో, భవిష్యత్తులో మన దేవాలయాలకు మార్గదర్శకులై సనాతన సంస్కృతికి వారధులుగా నిలుస్తారు.
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో జ్ఞానజ్యోతి వెలిగించే ఈ మహోన్నత కార్యక్రమాన్ని మనం అంతా మనసా వాచ అభినందిద్దాం. ఇటువంటి మహత్తరమైన కార్యానికి చేయూతనిస్తున్న అన్నవరం దేవస్థానం అధికారులకు, వేద విద్యార్థులకు మా సుమన్ టీవీ తరపున, వీక్షకుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో సుమన్ టీవీ, అన్నవరం శివప్రసాద్.